నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఏంటి అంటే టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. అసలు టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం త్రూ ఒక యాక్టివిటీ. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం, ఒక నార్మల్ బౌలే. దాంట్లో హాట్ వాటర్ తీసుకుంటామండి. లోపల మనకు హాట్ వాటర్ ప్లేస్ చేస్తాం. దీనికి కూడా మనం కేస్ 1గా డినోట్ చేసుకోవచ్చు. ఈ హాట్ వాటర్లో మనం ఏం చేస్తామంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మనం జనరల్గా ఫుడ్లో వాడే కలర్ కానీ పొటాషియం పర్మాంగనేట్ KMnO4 అంటారు పొటాషియం పర్మాంగనేట్ని. దీనికి కూడా కలర్ ఉంటుంది, థిక్ పింకిష్ కలర్గా ఉంటుంది ఇది. సో దీన్నైనా ఫుడ్ కలర్ అయినా కొన్ని గ్రాన్యూల్స్ తీసుకొని, అంటే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ గ్రాన్యూల్స్ తీసుకొని ఈ హాట్ వాటర్లోకి ఆ గ్రాన్యూల్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి అబ్జర్వ్ చేస్తాం. అంటే కొంచెం తీక్షణంగా మనం దగ్గర నుంచి చూసినట్టయితే ఏమవుతుందంటే, ఏదైతే ఫుడ్ కలర్ మనం ఈ హాట్ వాటర్లో వేసామో అటు ఇటు ర్యాండమ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, కదులుతూ ఉంటాయి. ఎలా కదులుతూ ఉంటాయంటే ఫాస్ట్గా జిగ్లింగ్ మూమెంట్, అంటే ఏంటి, ఫాస్ట్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ర్యాండమ్గా అటు ఇటు ఎక్కువ మూమెంట్, ర్యాపిడ్ మూమెంట్ ఎలా ఉంటుంది, మూమెంట్ ఈజ్ ర్యాపిడ్. యూ కెన్ ఆల్సో సే ఫాస్ట్ మూమెంట్. హాట్ వాటర్లో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసినప్పుడు లోపల ఉన్న ఫుడ్ కలర్ యొక్క పార్టికల్స్ మూమెంట్ ఫాస్ట్ అండ్ ర్యాపిడ్గా ఉంటుంది. ఇది కేస్ 1 కండిషన్. అదేవిధంగా కేస్ 2 మనం డిస్కస్ చేసినప్పుడు అదేవిధంగా ఒక బౌల్ తీసుకుంటున్నాం, సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాం బౌల్లో. కానీ ఇక్కడ మనం తీసుకునే వాటర్ ఏంటి అంటే కూల్ వాటర్ తీసుకొని సేమ్ అమౌంట్ అంటే స్పూన్ ఫుల్ ఆఫ్ ఫుడ్ కలర్ని దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కీన్గా అబ్జర్వ్ చేస్తాము ఫుడ్ కలర్ ఇక్కడ యాడ్ చేసిన ఫుడ్ కలర్ యొక్క మూమెంట్, అంటే పార్టికల్స్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది అని మనం అబ్జర్వ్ చేసినప్పుడైతే ఇంత ఫాస్ట్గా ఉండదు, స్లో మూమెంట్ ఉంటుంది. స్లో అండ్ ర్యాండమ్ తిరుగుతాయి కానీ స్లోగా అటు ఇటు మూమెంట్ ఉంటుంది. ఎందుకు ఇది జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పార్టికల్ మూవ్ అవుతూ ఉంది, వేరియస్ డైరెక్షన్స్లో ఆ పార్టికల్ అనేది మూమెంట్ ఉంది అంటే ఆ పార్టికల్ ఏం పొసెస్ చేసినట్టు, కైనెటిక్ ఎనర్జీ అనేది పొసెస్ చేసినట్టు. కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఎన్ ఎనర్జీ ఇచ్ ఏ బాడీ పొసెస్ ఓన్లీ ఇన్ మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ బాడీని మనము కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉంది అని అంటాం. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఫుడ్ కలర్ మనకు హాట్ వాటర్లో డిస్పర్షన్ ఎక్కువగా ఉంది, అంటే మూమెంట్ ఎక్కువగా ఉంది, అదేవిధంగా కూల్ వాటర్లో డిస్పర్షన్ తక్కువగా ఉంది. అంటే ఏంటి, దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్ ఇన్ హాట్ వాటర్ is greater than kinetic energy of particles in cool water. అంటే యావరేజ్ మీద అన్ని పార్టికల్స్ యావరేజ్గా మనం కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ యావరేజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లేదా టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ పార్టికల్స్, టోటల్గా నీళ్ళలో ఉన్న మొత్తం పార్టికల్స్ యొక్క ఎనర్జీ హాట్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది. దేనికంటే కంపేర్ టు దట్ ఆఫ్ కోల్డ్ వాటర్. సో టెంపరేచర్ని మనం ఏం డిఫైన్ చేయొచ్చండి, టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు దట్ ఆఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. టెంపరేచర్ ఎక్కువగా ఉంది అంటే అక్కడున్న పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ తక్కువగా ఉంది అంటే అక్కడున్న పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ అని మనం కంక్లూడ్ చేస్తాం. హీట్ అండ్ టెంపరేచర్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, కానీ రెండింటి మధ్య డిఫరెన్సియేషన్ క్లారిటీగా అర్థం అవడానికి మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ సెటప్ని అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడికి వస్తే మనం ఒక బీకర్ తీసుకున్నాం. ఇట్ మే బి ద క్వాంటిటీ ఆఫ్ 1 లీటర్ బీకర్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ని మనం లోపల తీసుకుంటున్నాం. సో మనం 1 లీటర్ బీకర్ తీసుకున్నప్పుడైతే మనకు ఈజీగా ఉంటుంది. సో 1 లీటర్ ఆఫ్ బీకర్ తీసుకున్నాం. లోపల ఒక లిమిట్ వరకు అంటే హాఫ్ ఆఫ్ ద బీకర్ని మనం హాట్ వాటర్తో నింపుతాము. వాటర్ యొక్క టెంపరేచర్ కూడా మనకి ఇక్కడ డినోట్ చేస్తున్నాం. ఎంత అంటే 60 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు వేడి చేసిన నీటిని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. దానిపైన కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఉంటుంది కదండి,
నార్మల్ టెంపరేచర్, అదేం వేడి కానీ చల్లగా కానీ ఉండకుండా నార్మల్ టెంపరేచర్, ఏదైతే రూమ్ టెంపరేచర్ ఉన్న కోకోనట్ ఆయిల్ని ఈ వాటర్ లోపలికి పోర్ చేస్తాం. అంటే వాటర్ ఆయిల్ ఎలాగో మిక్స్ అవ్వవు, కానీ వేసేటప్పుడు జాగ్రత్తగా వేస్తే పైన ఒక లేయర్ లాగా మనకు కోకోనట్ ఆయిల్ ఈ విధంగా ఫామ్ అయింది. సో ఈ కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత పైన బీకర్కి కార్క్ ఉంటుంది, అంటే మూత, రబ్బర్ కార్క్. ఆ రబ్బర్ కార్క్ని తీసుకొని ఒక రబ్బర్ షీట్ లాగా ఉంటుంది మూత, దానికి ఒక 2 హోల్స్ చేస్తాం. ఈ 2 హోల్స్కి మనం 2 థర్మామీటర్స్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాం. ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాం? ఫస్ట్ థర్మామీటర్ 1 అనుకుందాం, దీన్ని, ఇది థర్మామీటర్ 2 అనుకుందాం. ఈ 2 థర్మామీటర్స్ని ఒకదాన్నేమో ఫస్ట్ థర్మామీటర్నేమో కోకోనట్ ఆయిల్లోకి డిప్ చేసాం, ఇంకో థర్మామీటర్ని మనం వాటర్లోకి డిప్ చేసాం. ఎందుకు ఇలా అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. వాటర్ యొక్క టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయడానికి థర్మామీటర్ 2, కోకోనట్ ఆయిల్ యొక్క టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయడానికి థర్మామీటర్ 1 అనేది తీసుకున్నాము. ఫస్ట్ కండిషన్ అంటే కేస్ 1 అని అనుకోవచ్చు, కండిషన్ 1 అనుకోవచ్చు. కండిషన్ 1 తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? సో ఇక్కడ వేడి నీళ్ళు తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రేజ్ ఆఫ్ మెర్క్యూరీ లెవెల్ ఇన్ థర్మామీటర్ 2 అక్కర్ అవుతుంది. అంటే థర్మామీటర్ 2లో మెర్క్యూరీ లెవెల్ ఆటోమేటిక్గా మనకేమవుతుందండి? రేజ్ అవుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ మెర్క్యూరీ అనేది అక్కర్ అవుతుంది అక్కడున్న హీట్నెస్ వల్ల. థర్మామీటర్ 1లో అంటే కోకోనట్ ఆయిల్లో మనకి ఎటువంటి టెంపరేచర్ లేదు, నార్మల్ టెంపరేచర్ ఉంది కాబట్టి అంతో ఇంతో మెర్క్యూరీ లెవెల్ ఎక్స్పాన్షన్ ఉన్నా అదేమవుతుంది? డిక్రీజ్ ఆఫ్ లెవెల్ అనేది అక్కర్ అవుతుంది. కానీ ఇదే సెటప్ని కొద్దిసేపటి తర్వాత, కొంచెం టైం పీరియడ్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది? ఈ మధ్య టైం గ్యాప్లో మనకి ఇక్కడ ఏదైతే మనకు హాట్నెస్ ఉందో వాటర్లోని హీట్ అంతా మనకు దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది? స్టార్ట్ ట్రాన్స్ఫరింగ్ టు కోకోనట్ ఆయిల్. అంటే ఇక్కడ హై టెంపరేచర్ ఏరియా, టెంపరేచర్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హై టెంపరేచర్ ఏరియా టు లో టెంపరేచర్ ఏరియా. అంటే వేడి నీటి నుంచి చల్లటి కొబ్బరి నూనెకు, అంటే నార్మల్ టెంపరేచర్ ఉన్న కొబ్బరి నూనెకి మనకేమవుతుంది? టెంపరేచర్ మొత్తం ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాము అంటే మనము టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అంటాం. ఎప్పటి వరకు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది ఎంతవరకు జరుగుతుంది? ఎప్పటి వరకు అయితే వాటర్ యొక్క టెంపరేచర్, కోకోనట్ ఆయిల్ యొక్క టెంపరేచర్ సేమ్ అయ్యే వరకు. అంటే ఎప్పటి వరకు అయితే మనకు థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? బోత్ యొక్క టెంపరేచర్స్ మనకు ఈక్వల్ అయ్యే వరకు ఈ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటి వరకు అయితే మెర్క్యూరీ లెవెల్స్ ఆఫ్ ద థర్మామీటర్ ఒకటే వచ్చే వరకు, 2 థర్మామీటర్ రీడింగ్స్ ఈక్వల్గా వచ్చేటప్పుడు టెంపరేచర్ ఇన్ థర్మామీటర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు టెంపరేచర్ ఇన్ థర్మామీటర్ 2 వచ్చే వరకు మనకు టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందాక చెప్పుకున్నట్టు టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అంటిల్ T1 ఈక్వల్స్ టు T2, అంటే టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఈక్వల్స్ టు టెంపరేచర్ ఆఫ్ ద కోకోనట్ ఆయిల్ జరిగే వరకు, ఈక్వల్ అయ్యే వరకు మనకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ హాట్ వాటర్లో మనకు పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టికల్స్కి ఉన్న కైనెటిక్ ఎనర్జీ దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది? కోకోనట్ ఆయిల్ యొక్క పార్టికల్స్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆయిల్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు టెంపరేచర్ని మనం కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనుకున్నాం. అంటే ఏంటి? టెంపరేచర్ మనకు ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది అంటే, సో అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ పార్టికల్స్ ఉన్న హై కైనెటిక్ ఎనర్జీని మనకు దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆయిల్లో ఉన్న పార్టికల్స్కి కైనెటిక్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఇందాక మనం చేసిన ఎక్స్పెరిమెంట్ నుంచి మనము 2 విషయాల్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. అదే ఫస్ట్ హీట్ అండ్ టెంపరేచర్ అని చెప్పినాను కదా. సో హీట్ అనేది నథింగ్ బట్ ఎనర్జీ, అంటే ఒక శక్తి. ఏది? ఇక్కడి నుంచి అయితే విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ, వేడి వస్తువుల నుంచి చల్ల వస్తువులకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్నే మనం హీట్ అంటాం. ఈ హీట్ ఎంత క్వాంటిటీలో ఫ్లో అవుతా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకు టెంపరేచర్. టెంపరేచర్ ఈజ్ ఎ క్వాంటిటీ దట్ డినోట్స్ విచ్ బాడీ ఈజ్ హాటర్ అండ్ విచ్ ఈజ్ కోల్డర్. ఏది వేడిగా ఉంది, ఏది చల్లగా ఉంది అని చెప్పేది టెంపరేచర్.
సో హీట్ అనేది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ అండ్ టెంపరేచర్ ఇస్ ద క్వాంటిటీ విచ్ మెజర్స్ ద హీట్ని మెజర్ చేయడానికి మనము టెంపరేచర్ని యూస్ చేసుకుంటాము. సింపుల్గా బాక్సింగ్ ఫార్ములా అంటే ఒక ఫార్ములాని మీకు ఇలా బాక్స్లో వేసి చూపిస్తాము. సో ఈ ఫార్ములా మీరు చూడగానే టోటల్ ఎంటైర్ టాపిక్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది, గ్రిప్లోకి వస్తుంది. సో మీకు ఒక చిన్న బాక్సింగ్ ఫార్ములా ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఈజ్ ఎనర్జీ ఫ్లో, నెక్స్ట్ ఏముంది డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఉంది. ఎనర్జీ ఫ్లో అనేది నథింగ్ బట్ హీట్ అంటే ఎనర్జీ ఫ్లో, శక్తి యొక్క మార్పుదల, వేడి నుంచి చల్ల వస్తువులకి మార్పేదాన్ని హీట్ అంటాం. దాన్ని నేను సింపుల్గా ఎనర్జీ ఫ్లో అని చూపించినాను. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో, ఈ మార్పు అయ్యే వేడి కానీ చల్లదనం కానీ ఏదైనా అది ఏ డైరెక్షన్లో ప్రవహిస్తుంది, ఎంత ప్రవహిస్తుంది, ఎంత ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది ఆర్ కోల్డ్ అనేది జరుగుతూ ఉంది, దాని క్వాంటిటీని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి టెంపరేచర్. దానికే నేను డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అని చూపించినాను. సింపుల్గా హీట్ అండ్ టెంపరేచర్కి ఒక సింపుల్ ఫార్ములా లాగా మీకు బాక్స్లో వేసి చూపించినాను.